రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మరియు సభ్యులు వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లోనే మిర్చి పత్తి యార్డులలో తిరిగి రైతు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గతంలో 30,000కు పైన పలికిన ధర ఇప్పుడు 15,000 రూపాయల లోపే పలుకుతుందని, గతంలో కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకున్న రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, అదేవిధంగా పత్తి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. రైతులు తీసుకువచ్చిన పత్తిని సిసిఐ నానా ఇబ్బందులు పెడుతూ కొంటున్నారని, అది కూడా పూర్తి స్థాయిలో కాకుండా వారి నిబంధనల మేరకు కొనడంతో రైతులకు పూర్తి స్థాయి న్యాయం జరగడం లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న రైతాంగం పక్షానే మేము పనిచేస్తాం. అనేక సందర్భాల్లో కీలకమైన అంశాలలో కూడా మేము రైతు పక్కనే నిలబడ్డాం. రైతుకు హామీలు ఇచ్చినాం. అధికారానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కూడా ఎంత ఆర్థికపరమైన ఇబ్బందులున్నా రుణమాఫీ కానీ, బోనస్ ధాన్యాన్ని కానీ, ఇవన్నీ కాకుండా రేపో మాపో సంక్రాంతి వరకు రైతు భరోసా కూడా ఇవ్వాలని, ధరణిలో మార్పులు చేస్తాం, భూముల హక్కులు కాపాడడానికి అనేకమైన నిర్ణయాలు. ఇక్కడికి మేము వచ్చింది ఏంటంటే, ఆనాడు కూడా వచ్చిన నేను పార్టీ తరంలో ఈరోజు కూడా మా కమిషన్ నేను మాకు మెంబర్గా ఇక్కడ చూస్తే ప్రత్యేకంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులను పత్తి కొనుగోలు విషయంలో అనేకమైన ఆంక్షలు పెట్టింది. ఇది కరెక్ట్ కాదు. రైతు తన పొలం నుంచి పత్తి ఏరిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి అది మార్కెట్కి తీసుకొచ్చేటప్పుడు బస్తాలు తెస్తాడా, మరి ఇంకొక దాంట్లో పెట్టుకొని వస్తాడా, కుళ్ళ తెస్తాడా, రైతుకు ఏది సౌలత్ ఉంటే దాంట్లో తీసుకురావాలి. మార్కెట్కి రావాలి, తూకం వేసుకోవాలి, అంతవరకే చూడాలి. కానీ ఫలానా దాంట్లో పెట్టి రావద్దు, ఫలానా రంగు బస్తా ఉండొద్దు అనేది కరెక్ట్ కాదు. ఏ విధంగా మార్కెట్కి వచ్చినా కూడా మీ గైడ్లైన్స్ ప్రకారంగా తేమ విషయంలో కానీ, లేకపోతే క్వాలిటీ విషయంలో కానీ రైతు ఒప్పుకుంటాడు. కానీ కండిషన్స్ పెట్టొద్దు. దీంట్లో ఒక్క రైతు సంగతి చెప్తున్నాం. మేము పోయి చూసినప్పుడు రైతు ఏమంటున్నాడు, 4 ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 రకాల పత్తికి లాస్ట్ ధర కూడా నిర్ణయం చేశాడు. నా పత్తి లాస్ట్ ధర ఇవ్వమని అడుగుతున్నాడు. కానీ దీన్ని తీసుకోము, మళ్ళీ తీసుకొని పో అంటే రైతు ఎంత కోసపడతాడు. ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతును, మీరు చూసుంటారు, మొన్ననే మహబూబ్ నగర్లో ఎంత గొప్ప రైతుల సమావేశం జరిగింది. ఇక ముందు కూడా రాబోయే సంవత్సరాలలో కూడా అంచెలంచెలుగా వ్యవసాయంలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, రైతు సంక్షేమం విషయంలో ఏమో ఇబ్బందులు ఉన్నాయి అనేదానికి చాలా ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ ఇచ్చింది. కాబట్టి మేము కమిషన్ మా బాధ్యతగా రైతాంగానికి కలవాలని మేము అభిప్రాయంతో వచ్చినాం. చాలా విషయాలు మా దృష్టికి వచ్చి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి రాస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం. ఏదైనా రైతుకు మేలు జరగాలనే అభిప్రాయంతో